పెద్దలకు, స్త్రీల మైత్రి వారికి, యవన బిడ్డలకు, నూతనంగా వచ్చిన బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. అమ్మ వందనాలు అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నటువంటి వారందరూ రెండు చేతులు ఎత్తి గట్టిగా దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని మహాకృపను బట్టి మరొక ఆదివారపు ఆరాధనలో పాల్గొనే భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించినారు. చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చారు, చక్కటి సంతోషాన్ని దేవుడు మనకు అనుగ్రహించినారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ఈరోజు అధ్యక్ష మండలం వారు మనకి ఇచ్చినటువంటి అంశము పరిశుద్ధ సమభక్తపు సంస్కారం. పరిశుద్ధ సమభక్తపు సంస్కారం. సమభక్తము అంటే ఏంటి? పోయిన వారం ఏం నేర్చుకున్నారు? ఏం నేర్చుకున్నారు? ఛిద్రమైన దళితులు, ఆదివాసీలు ఛిద్రమైనటువంటి దేవుని స్వరూపాన్ని పునరుద్ధరించినటువంటి సంఘము పరిశుద్ధ సమభక్తపు ఆరాధనలో పాల్గొనాలి. సమభక్తం అంటే ఏంటి? మనం అందరం మన చిన్నప్పటి నుంచి సంభక్తం అంటారు కదా. ఏం భక్తం అంటే ఏంటి? సమభాక్త్వపు ఆరాధన, సమభాక్త్వపు సంస్కారం అంటారు. సమం అంటే సమానంగా, భాక్త్వము అంటే భోజనము. అందరము సమానంగా, అందరికీ ఒకటే భోజనము, అందరూ సమానంగా తీసుకునే భోజనం సమభక్త. ఇది పరిశుద్ధమైనటువంటి సమభక్తపు సంస్కారం. సంస్కారం అంటే ఒక పద్ధతి, ఒక మర్యాద, ఒక విలువలు కలిగినటువంటి విధానం. దీన్ని సంస్కారం అంటారు. ఇప్పుడు చూడండి, పరిశుద్ధ సమభక్తపు సంస్కారము. పరిశుద్ధంగా ఉండే ఆహారాన్ని సమానంగా భోజనం చేసి సంస్కారం కలిగి ఉండడం అర్థం. దేవునికి స్తోత్రం. అర్థమైంది కదా ఇంకా అంశం? రైట్. ఇప్పుడు పరిశుద్ధ సమభక్త ఆరాధన అనగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరము, ఆయన రక్తము. వాక్య భాగంలోనికి వెళ్దాం. మనం చదువుకున్నటువంటి సువార్త పాఠ్య భాగంలో నుంచి లూకా సువార్త 22వ అధ్యాయము 19వ వచనం ఒక్కసారి సహాయం చేయండి. 22వ అధ్యాయము 19వ వచనము. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పాను. రైట్. దేవునికి స్తోత్రం. ఆయన ఒక రొట్టెను పట్టుకొని, మీరు సంభక్తపు ఆరాధన జరిగిస్తూ ఉంటే చూస్తారు, చైర్మన్ అయ్య గారు రొట్టెను పట్టుకొని పైకి లేపి, ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరము కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది ఆయన శరీరం, అది మీరు తినండి అని చెప్తారు. ఇప్పుడు ఈ మాట రొట్టెను పట్టుకొని ఇది నా శరీరం అని చెప్పింది ఎవరు చెప్పారు ఇది నా శరీరం అని? ఎవరి శరీరం అది? పట్టుకున్నది ఎవరు? పట్టుకున్నది ఏంటిది? రొట్టెను పట్టుకొని యేసు ప్రభువారు ఏమన్నారు? మీరు నమ్ముతున్నారా? అర్థమైందా? సరే, తీసుకొస్తా. రొట్టెను పట్టుకొని ఇది నా శరీరం. మరి యేసు ప్రభువారు ఏమన్నారు? దేన్ని పట్టుకొని? రొట్టె ఆయన శరీరం ఎట్లయింది? ఆయన బతికే ఉన్నాడు కదా. ఎప్పుడు? రొట్టె పట్టుకున్నప్పుడు ఆయన బ్రతికే ఉన్నాడు కదా. ఆ శరీరాన్ని పట్టుకొని యేసుక్రీస్తు ప్రభువారు రొట్టెను ఎత్తుకొని
ఇది నా శరీరం అన్నారు. ఇప్పుడు ఇదేంటి? రైట్, ఇది రొట్టె. యేసుక్రీస్తు ప్రభువారు ఈ రొట్టెను తినండి అని ఎందుకు అనలేదు? అంటే ఆయన శరీరము రొట్టెగా మార్చబడుతుంది కనుక ఇది నా శరీరం అని ఎవరైతే తింటారో నా శరీరానికి ఉన్నటువంటి లక్షణాలు వారికి వస్తాయి. యేసుక్రీస్తు ప్రభువారు రొట్టెను పట్టుకొని నా శరీరం అన్నారు. ఈరోజు మనం రొట్టెను పట్టుకొని ఆయన శరీరం అని మనం తింటున్నాం. నిజంగా ఆయన శరీరం అని తింటున్నారా? కిందికి వెళితే ఆయన ఒక పాత్రను పట్టుకొని ఆయన ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట గిన్నె పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుతున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన ద్రాక్ష రసమును చేత పట్టుకొని ఇది నా రక్తము అని అన్నారు. ఆ రొట్టె ఆయన శరీరమని, ఆ ద్రాక్ష రసము ఆయన రక్తమని మనము నమ్మగలిగితే నిత్య రాజ్యానికి మనం వారసులం అవుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనే స్వయంగా అన్నటువంటి మాట ఏంటంటే ఇది నా శరీరమని, ఇది నా రక్తమని అన్నారు. అప్పటికి ఆయన శరీరంలో రక్తం ఉన్నది. ఆయన శరీరధారిగా సజీవుడిగా ఉన్నాడు. ఆయన శరీరాన్ని శరీరంలాగా తినగలిగితే ఆయన శరీరపు లక్షణాలు నీ శరీరానికి వస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. చూడండి ఎలా తినాలి అంటే నా శరీరము నా రక్తము, యేసయ్య శరీరము యేసయ్య రక్తము అని నమ్మి తినాలి. చూడండి మనం చదువుకున్నటువంటి పత్రికా పాఠంలోని ఒక్కసారి వెళ్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం ఒక్కసారి చూడండి. 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. ఇప్పుడు ఎలా తినాలి? ఎలా తినాలి? మిమ్మల్ని మీరు పరీక్షించుకొని తినాలి. పరీక్షించుకోవడం అంటే అపవిత్రమైనటువంటి మనసుతో తినకూడదు. నేను ఆయన శరీరాన్ని తినడానికి అర్హుడనేనా అని పరీక్షించుకోవాలి. అంతేనా? పరీక్షించుకొని తినాలి. దాన్ని పరీక్షించుకోకుండా తింటే ఏమవుతుంది? మీకు ఇచ్చే టాబ్లెట్లు డాక్టర్లు పరీక్షించి ఇస్తారు. ఈవెన్ దో మెడికల్ షాప్కి వెళ్ళినా అది ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా, జ్వరానికి ఒక టాబ్లెట్ ఏమని మీరు మెడికల్ షాప్కి వెళ్ళి అడిగితే వారు ఏమంటారు తెలుసా? పిల్లోళ్ళక పెద్దోళ్ళక అంటారు. ఎందుకని? ఈ పెద్దోళ్ళకి వేసే టాబ్లెట్ తీసుకెళ్ళి పిల్లవాళ్ళకి వేస్తే ఏమవుతుంది కదా? హెవీ డోస్ అవుతుంది, వారికి ప్రమాదం జరుగుతుంది. కనుక ఎట్ ద సేమ్ టైం యేసుక్రీస్తు ప్రభువారి శరీరాన్ని పరీక్షించుకొని తినకపోతే అది ఏమవుతుంది? ప్రమాదం అవుతుంది, అపరాధం అవుతుంది. అందువలన మీలో అనేకులు ఇంకా మాత్రమే కాదు బలహీనులయ్యారు, ఇంకా మాత్రమే కాదు అనేకులు నిద్రించుచున్నారు. అంటే అది లెక్క. కాబట్టి ఎలా తీసుకోవాలంటే పరీక్షించుకొని తీసుకోవాలి. ఎలా పరీక్షించుకోవాలి అంటే యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం ఒక్కసారి చూడండి. చదవండి. మొదటి అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దీనిని తినేవాడు అనగా యేసయ్య శరీరాన్ని యేసయ్య రక్తాన్ని తిని త్రాగేవాళ్ళు ఎలా తినాలి, ఎలా త్రాగాలి? ముందుగా పరీక్షించుకోవాలి. ఏం చేయాలి? నేను బల్లారాధనకు వెళుతున్నాను కదా, నేను తినొచ్చా? ఎప్పుడన్నా మీరు అడిగారా? నన్ను అడిగారు ఎప్పుడన్నా? అయ్యా నిన్న ఫంక్షన్కి పోయి వచ్చినా, మరి ఈరోజు బల్లారాధనలో పాల్గొనొచ్చా? మీకేం లేవా?
అసలు అలాంటి ఆలోచన వస్తాయి కదా మనకు. తినొచ్చా తినకూడదా, నేను పలానా దగ్గరికి వెళ్ళిన తినొచ్చా తినకూడదా, తలస్నానం చేయలేదయ్యా నేను, మరి తినొచ్చా తినకూడదా అని ఎప్పుడన్నా అడిగారా? అడగలేదు. ఇంకేమి డౌట్లు లేవా మీకు? ఇప్పుడు తినేవారు ఎలా ఉండాలి తెలుసా? పరీక్షించుకోవాలి. నీవు ఆయన శరీరాన్ని తినడానికి, ఆయన రక్తాన్ని త్రాగడానికి అర్హుడవా కాదా, అర్హురాలువా కాదా అనేది పరీక్షించుకోవాలి. పరీక్షించుకున్నప్పుడు, ప్రార్థనతో పరీక్షించుకున్నప్పుడు, ప్రభువా మీ సన్నిధికి వెళుతున్నాను, ఈరోజు మీ శరీరాన్ని తినడానికి సిద్ధపడుతున్నానయ్యా, ఒక్కసారి నేను సరైనటువంటి వ్యక్తినేనా, తీసుకోవచ్చా తీసుకోకూడదా, నేను యోగ్యుడనేనా, నన్ను నేను పరీక్షించుకుంటున్న ప్రభు, నాలో ఏమైనా అయోగ్యమైనది ఏదైనా ఉంటే నాకు తెలియజేయ ప్రభు అంటే నువ్వు చేసినటువంటి తప్పిదాలు దేవుడు గుర్తు చేస్తాడు. ఇగో పలానేది చేసావు కనుక నువ్వు ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తినడానికి త్రాగడానికి అర్హత లేదు అని దేవుడు గుర్తు చేస్తాడు. గుర్తు చేసినప్పుడు ఏం చేస్తావు? శుభ్రంగా మానేస్తావు. అంతేనా? మానేస్తారు కదా, ఇక రారు. ఎందుకు రారయ్యా అంటే, ఎందుకు రారంటే నేను తప్పు చేశా, వామ్మో ఆయన శరీరాన్ని తినడానికి, ఆయన రక్తాన్ని త్రాగడానికి నాకు అర్హత లేదని వెనక్కి వెళ్ళిపోతారు. అది సరైనటువంటి విధానం కాదు. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు పాపివని నీకు అనిపించినప్పుడు, నీకు యోగ్యత లేదని నీకు అనిపించినప్పుడు, నాకు అర్హత లేదని నీకు అనిపించినప్పుడు నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటిదో తెలుసా? ఇప్పుడు చదవండి ఆ మాటను, 9వ వచనము. మనము పాపము చేయలేదని, మనము పాపములను ఒప్పుకొనిన ఎడల ఇప్పుడు ఏం చేయాలి? ప్రభువా నిజమే, పలాని తప్పిదము చేశా, పలాని తినకూడని స్థలంలోకి వెళ్ళి తిన్నాను ప్రభువా, నన్ను క్షమించయ్యా అని అడగాలి. అలాంటి డౌట్ కూడా నీకు రాకపోతే అపరాధంలో పడతారు, జాగ్రత్త. అడగండి, పలాని పని చేశా నేను, మరి రావచ్చు అంటారా, ఆయన శరీరాన్ని తినొచ్చు అంటారా, త్రాగొచ్చు అంటారా అని అడగాలి. అడిగినప్పుడు నీకు పశ్చాత్తాపం అనే హృదయం వస్తుంది. ఏం కాదు, ప్రార్థన చేసుకో, క్షమించు ప్రభువా, ఇక నుంచి నేను ఎప్పుడు అలాంటి పని చెయ్యను, నన్ను క్షమించు ప్రభువా అని అడగాలి. అడిగితే ఆయన ప్రతి పాపము నుండి ఆయన మనల్ని ఏం చేస్తాడు? విడిపిస్తాడు. ఒకానొక రోజున యవన ప్రాయంలో ఉన్నప్పుడు నాకు వాక్యాన్ని జాగ్రత్తగా చదవడం, దాన్ని అర్థం చేసుకోవడం దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానం. చదువుతున్నా, ఒక సేవకుడు, ఒక పాస్టర్ గారు నా మీద బహుకోపంగా ఉన్నాడు. బహుకోపంగా ఉంటే నాకు అనిపించింది, ఇలాంటి కోపిష్టోడు ఇస్తే నేనా యేసుక్రీస్తు ప్రభు వారి శరీరాన్ని తినేది? ఇలాంటి కోపిష్టోడి దగ్గర నేను పోయేది? మర్యాద లేనోటి దగ్గర నేను పోయి ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తినడానికి త్రాగడానికి నాకు అవసరమే లేదు. ఎలాంటోడు ఇవ్వాలి? ఆయనకే లేకుండా ఇస్తా ఉంటే నేనట తీసుకుంటా అనే పౌరుషం వచ్చింది నాలో. ఇప్పుడు ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? నాకే నష్టం. దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడు, బిడ్డ ఆయన ఏ ఉద్దేశంతో ఇస్తున్నాడో నీకు అనవసరం. నీ చేతిలోకి వచ్చినటువంటి నా శరీరాన్ని, ప్రభువా ఇది నీ శరీరం అని నేను వివేచించి నాలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేసుకొని పశ్చాత్తాపడి దీన్ని తీసుకుంటున్నాను ప్రభువా, నన్ను నీ శరీరానికి తగినటువంటి రీతిగా ఉండ భాగ్యము నాకు దయచేయి ప్రభు అని ప్రార్థన చేసుకొని తింటే తప్పు లేదురా బిడ్డ, పో నీ పాపాలు క్షమించబడతాయి అని అంటే అప్పుడు అనిపించింది, ఇచ్చేవాడు ఎలాంటి వాడైనా పర్వాలేదు, తీసుకునేవాడి బుద్ధి ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? రైట్. కాబట్టి తీసుకునే ప్రతి వాడు పరీక్షించుకోవాలి. మనము తినేటప్పుడు, ఏం తినేటప్పుడు? ఆయన శరీరము, ఆయన రక్తము తిని త్రాగేటప్పుడు ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. పరీక్షించుకున్నప్పుడు నీవు తప్పుడు పనులు చేసావని, దేవునికి దూరంగా ఉన్నావని, ఆయన శరీరాన్ని తినడానికి నాకు అర్హత లేదని నీ మనసు గద్దించినప్పుడు నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటిదంటే పశ్చాత్తాపపడాలి. అయ్యా నన్ను క్షమించు అంటే ఆయన ఏం చేస్తాడు? నిన్ను క్షమించి ఆయన రక్తము ప్రతి పాపము నుండి మిమ్ములను, ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి, సమస్త దుర్నీతి నుండి మనలను పరిపూర్ణులుగా చేసి పరిశుద్ధంగా, పరిశుద్ధ సమభక్తపు సంస్కారాలలో పాలు పంపులు పంచుకోవడానికి నిన్ను సిద్ధపరుస్తాడు. అందుకే
సిద్ధపడండి. శనివారమే సిద్ధపడండి. అవసరమైతే శుక్రవారం ఉపవాసం ఉండండి. శనివారం రాత్రంతా ప్రార్థన చేయండి. సిద్ధపడండి. ప్రభువా, ఏమైనా తప్పు చేసేనేమో, అయోగ్యంగా నీ బల్లను సమీపించకూడదు ప్రభువా అని ప్రార్థన చేయాలి. కొన్ని సంఘాలలో అయితే సంపూర్ణ రాత్రి ప్రార్థన పెట్టి ఆ ప్రార్థనలో సిద్ధపడిన తర్వాత దానిని పాల్గొంటారు. కొన్ని సంఘాలలో అయితే 3 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తారు. శుక్రవారము, శనివారము, ఆదివారం. శుక్రవారం శనివారం ఉపవాస ప్రార్థనలో ఉండి ఆదివారము ఆయన శరీర రక్తాలలో పాలు పంపులు పంచుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి మన పరిస్థితి ఏంటి? నాకు షుగర్ ఉందయ్యా, కొద్దిగా తినేసి వస్తా, ఏం కాదులే అని అనుకుంటే చేసేదేమీ లేదు. ఓ నేను మర్చిపోయినా, తిన్నా, ఇప్పుడు ఏమంటారు మరి, మళ్ళీ నెల దాకా ఆగుతారా? వద్దులే. మర్చిపోయి అన్నం తినొస్తే మర్చిపోతారా? ఇది ఎవరి శరీరం తినడానికి నువ్వు సిద్ధపడాలి? యేసయ్య శరీరాన్ని తినడానికి నువ్వు సిద్ధపడకపోతే మర్చిపోతావా? ఒక్కొక్కసారి మాలాంటి వాళ్ళకి పరిస్థితి ఏమవుతుందంటే, వేరే మందిరాల దగ్గరికి వెళ్ళినప్పుడు, అనగా మన సిఎస్ఐ ఏదన్నా పండుగల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు ఏం చేస్తారంటే గబుక్కున్న కమ్యూనియన్ సర్వీస్ ఏర్పాటు చేస్తూ ఉంటారు. అంటే అక్కడ జరిగే విషయాలు మాకు తెలియదు కాబట్టి మేము వెళ్తాం. మేము టిఫిన్ చేసి వెళ్ళాను. నా పరిస్థితి చెప్తాను. నేను కనుక టిఫిన్ చేసి కనుక వెళ్ళాను అనుకో, నేను ఆ శరీర రక్తాలలో పాలు పంపులు పంచుకోను. ఎందుకంటే ప్రభువా, నేను సిద్ధపడలేదు కనుక నన్ను క్షమించు ప్రభువా, ముందుగా సిద్ధపాటు నాకు లేదు కాబట్టి నేను పాలు పంపులు పంచుకోను. ఇక మన వాళ్ళు ఏం కదలేరా, మనం ఎవరము సేవకులు కాబట్టి ఏం కదలేదా అని అంటారు. అది తప్పు. మా చిన్నప్పుడు ఆర్సీఎం వాళ్ళు ట్యూషన్కి వెళ్ళాను. వెళ్తున్నప్పుడు మా ప్రిన్సి, మా షైన్ గాడు అంతా వేసినప్పుడు ట్యూషన్కి వెళ్ళేది. ఆర్సీఎం చర్చి కాడ ఫ్రీగా ట్యూషన్ చెప్పేవాళ్ళు. ట్యూషన్కి వెళ్తే అక్కడ ఆర్సీఎం చర్చిలో ట్యూషన్ అయిపోయిన తర్వాత అందరికీ సత్ప్రసాదాలు పెట్టేవారు. సత్ప్రసాదాలు అంటారు. రొట్టె చేతిలో పెట్టేది, మేము చక్కగా తినేది. అప్పుడు వాక్యం తెలియదు కాబట్టి. ఇప్పుడు వాక్యం తెలుసుకున్నాం. ఇప్పుడు చేతిలో పెడితే తింటారా? ఎందుకు తినరు చెప్పండి? ఎందుకు తినరు? ఇప్పుడు అదే మా ఫ్రెండ్స్కి ఇవ్వండి, అవి టిచ్కి ఇవ్వండి, ఇంకా చిన్నపిల్లలకి ఇవ్వండి, వెంటనే తింటారు. మీరెందుకు తినరు? ఉంది కాబట్టి. ఎలా తినాలి తెలుసు కదా, సిద్ధపడి తినాలి. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రతి మనిషి ఆయన యేసుక్రీస్తు ప్రభువారి శరీర రక్తాలలో పావులు పంపులు పంచుకునేటువంటి వారు సిద్ధపడి పరిశీలించుకొని తినాలి. పాపములు ఒప్పుకొని ఆయన ఎదుట నిర్దోషిగా, యథార్థవంతుడిగా, నిర్మలమైనటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వాడివై ఆయన శరీర రక్తాలలో పాలు పంపులు పంచుకోవాలని దేవాది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, అదే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం, మనం చదువుకున్నటువంటి లేఖన భాగాలు 10వ అధ్యాయము 15వ వచనం. మొదటి కొరింథీ 10వ అధ్యాయము 15వ వచనం. బుద్ధిమంతులతో మాట్లాడునట్లు మీతో మాట్లాడుచున్నాను, నేను చెప్పు సంగతి మీరే ఆలోచించుడి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట, క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుట ఏ కదా. మనము విరుచు రొట్టె తినుట, క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే కదా. రైట్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. యేసయ్య ఇచ్చే శరీరం అనగా అయ్యగారులు ఇచ్చే ఆ రొట్టె, దాన్ని తినడం వలన దేనిలో పాలు? క్రీస్తు. రైట్. ఇప్పుడు ఆ రొట్టెను తినడంలో యేసయ్య శరీరంలో నీకు పాలు ఉంటుంది. పాలు అంటే భాగము, అంటే ఆయన శరీరంగా నీ శరీరము మార్చబడుతుంది. ఆ రక్తము, ద్రాక్షారసము త్రాగడం వలన ఆయన రక్తములో పాలుంటుంది. అనగా నీలో ఉన్నటువంటి రక్తము ఆయన రక్తంగా
మార్చబడుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు అనేది మీరు దేనికి తీసుకుంటున్నారు, ఎందుకొరకు మీరు తీసుకుంటున్నారు? దేవునికి మహిమ కలుగును. రైట్. ఇప్పుడు ఆయన శరీరాన్ని తినడంలో, ఆయన శరీరంలో పాలు పుచ్చుకొనుటే అనగా, ఆయన శరీరాన్ని నువ్వు ఎందుకు తినాలి అంటే, నీ శరీరానికి ఉన్నటువంటి లక్షణాలు నాకు ఇవ్వు ప్రభు. ఆయన రొట్టెను పట్టుకొని ఇది నా శరీరం అన్నాడు. ఇప్పుడు ఆయన శరీరానికి ఉన్నటువంటి లక్షణాలు నీ శరీరానికి రావాలి అంటే ఆయన శరీరాన్ని నువ్వు తినాల్సిందే. ఏ ఉద్దేశంతో తినాలి అని అంటే, నీ శరీరానికి ఉన్నటువంటి లక్షణాలు నాకు దయచేయి ప్రభువా అని. నీ శరీర క్రియలని నువ్వు చంపలేవు, నీ ఆశలను నువ్వు చంపలేవు. నిద్ర వచ్చే టయానికి నువ్వు ఆపగలవా? ఆపలేవు. ఆకలి అయ్యే టైంను నువ్వు ఆపగలవా? ఆపలేవు. ఇంకా శరీరాల్లో జరిగే క్రియలన్నింటినీ నువ్వు ఆపగలవా? ఆపగాలని ఎప్పుడు అనుకోలేదా? ఈరోజు నాకు ఆకలి అవుద్ది, శుక్రవారం రోజు ఆకలి అవుద్ది. ఆకలి అవ్వకుండా, ఆకలి అయినా పర్వాలేదు నేను అన్నం తినకుండా ఉంటాననే ఆలోచన మీకు ఎప్పుడైనా వచ్చిందా? ఎలా వచ్చింది? దేవుని కొరకు ఉండాలని, దేవునిలో ఒక రోజు గడపాలని, ఉపవాసం ఉండి దేవునిలో గడపాలనే ఆలోచన నీకు వచ్చినప్పుడు ఆ శక్తి దేవుని ద్వారానే నీకు వచ్చింది. దేవుని మీద ఆలోచన కనుక నీకు లేకపోతే ఒక్కరోజు ఉపవాసం ఉండండి చూస్తా. ఇక ఆ రోజు ఎన్ని గొడవలు అయితాయో ఇంట్లో. ఈరోజు నేను ఉపవాసం ఉండాల్సి వచ్చింది, ఈరోజు గతి లేనోడులాగా తిండి తినకుండా కుక్కలాగా బయటపడాల్సి వచ్చింది అంటారు. ఎన్ని గొడవలు అయితాయో. అదే దేవునిలో నేను ఉపవాసం ఉండాలనుకుంటున్నానంటే ఎవరి మీద గొడవ చేస్తావా? అసలు ఆ రోజే ఎక్కువ గొడవ చెయ్యవు. ఎందుకు? అసలే ఈరోజు ఉపవాసం ఉన్నా. ఇప్పుడు ఆయన శరీరానికి ఉన్నటువంటి లక్షణాలు ఆయన శరీరాన్ని తింటే రావాలి. మీకు వచ్చినాయి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం ఏం చేయబడాలి? ఏం చేయబడాలి? నశించిపోవాలి. ఆయన శరీరంలో ఇలాంటి లక్షణాలు లేవు. ఇప్పుడు ఆయన శరీరాన్ని నువ్వు తిని, ఆయన యొద్దకు వచ్చి ఆయన శరీరాన్ని తిన్నప్పుడు ఆయన శరీరానికి ఉన్నటువంటి లక్షణం నీకు రాకపోతే వేరే లక్షణాలు డబల్ వస్తాయి. జాగ్రత్త. నా సొంత మాటలు చెప్పట్లేదు. యూదా ఇస్కరియోతు అలాగే తీసుకున్నాడు. ఎలాగూ? అపవిత్రంతో, అయోగ్యముగా, అనాలోచితంగా తీసుకున్నాడు. ఇప్పుడు ఏ లక్షణాలు వచ్చినాయి? యేసుక్రీస్తు ప్రభు వారి శరీరాన్ని తిన్నప్పుడు ఆయన లక్షణాలే రావాలి కానీ మరి దుష్టుని లక్షణాలు వచ్చినాయి ఏంది? వెంటనే ఇది ముక్క పుచ్చుకొని బయటికి వెళ్ళిపోయి, దా యేసుప్రభుని ముద్దు పెట్టుకుంటా, ఆయనే, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయన అని చెప్పిండు. మరి ఆ బుద్ధి అన్న వచ్చింది. ఎందుకు వచ్చింది? అయోగ్యంగా తీసుకోవడం వలన. ఇప్పుడు యోగ్యముగా తీసుకుంటున్నటువంటి మీరందరి శరీరాలలో ఈ లక్షణాలన్నీ అలాగే ఉంటున్నాయా, చచ్చిపోతున్నాయా? అలాగే ఉంటున్నాయంటే మీరు తీసుకోమాకండి, అపరాధులు అవుతారు. జాగ్రత్త. ఇక వద్దులే, పంతులు గారు చెప్పిండు కానీ నేను తీసుకోవాలి, నాకు అసలు సత్య కోపం. అమ్మో, ఈ కోపం ఎట్ట తగ్గుద్ది? అది తగ్గినాక తీసుకుంటాలంటే ఎప్పుడు తగ్గుద్ది? అసలు కుదరదు అది. ప్రభువా నేను తీసుకుంటానన్న కోపాన్ని తీసే ప్రభువా. నీ శరీరంలో కోపం లేదు కదా ప్రభువా, నీ శరీరానికి కోరికలు లేవు కదా ప్రభువా. అలాంటి శరీరం నాకు ఇవ్వు ప్రభువా, నేను అలా ఉండాలి, నీ శరీరం లాగానే నా శరీరం ఉండాలి ప్రభువా, అలా నీ కృప నాకు దయచేయ ప్రభువా అని ఆయన శరీరాన్ని పుచ్చుకోగలిగితే ఆ విశ్వాసాన్ని బట్టి ఆయన శరీరానికి కలిగినటువంటి లక్షణాలు నీ శరీరానికి వస్తాయి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని బట్టి హల్లెలూయా. ఈ శరీరానికి ఆశలు ఉంటాయి, ఆశలు. ఈ శరీరానికి కొన్ని కోరికలు ఉంటాయి. ఒకరోజు శుక్రవారం రోజు రవి గారు చెప్పారు కదా, శత్రువు ఎవరు? మన శరీరమే మన శత్రువు. మన శరీరాన్ని జయించాలంటే ఈ శరీరం ఉండకూడదు. ఎవరి శరీరం ఉండాలి? యేసయ్య శరీరం రావాలి. యేసయ్య శరీరం ఎలా వస్తుంది? ఆయన శరీరాన్ని తింటే వస్తుంది. ఆయన శరీరాన్ని ఎవరు తింటారు? ఎలా తినాలి? ఎవరు తింటారంటే పాప క్షమాపణ పొంది యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినటువంటి వారు ఆయన శరీరాన్ని పరీక్షించుకొని తినాలి. అయోగ్యముగా తినకూడదు, యోగ్యముగా ఎంచి సిద్ధపడి తీసుకోవాలి. తీసుకున్నటువంటి వారికి ఈ లక్షణాలు వచ్చేస్తాయి. ఏ లక్షణాలు? యేసు ప్రభు వారికి ఉన్నటువంటి శరీర లక్షణాలన్నీ నీకు రావాలి.
ఆయన అందాన్ని ఎక్కువగా ఆశించలేదు, సుఖాన్ని ఎక్కువగా ఆయన ఆశించలేదు, భోజనాన్ని ఎక్కువగా ఆయన ఆశించలేదు, పేరు ప్రఖ్యాతులు ఆయన ఆశించలేదు కదా. తప్పించుకొని పోయాడు అసలు. ఇగో బాగు చేసి ఏమన్నాడు తెలుసా, ఈ సంగతి ఎక్కడ చెప్పకండి అని అన్నాడు. ఇగో పలాని కార్యం జరిగింది, చెప్పండి అని అనేవాళ్ళు యేసయ్య శరీరానికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు. గొప్పలు చెప్పుకునేవారు యేసయ్య శరీరాన్ని కలిగినటువంటి వారు కారు. ఇప్పుడు మనము ఆయన శరీరాన్ని ఎందుకు తింటున్నాం అంటే నామకార్థంగా తింటున్నాం, పేరుకు మాత్రమే తింటున్నాం. తినాలి కాబట్టి తింటున్నాం, తినకపోతే క్రైస్తవం కాదు కాబట్టి తింటున్నాం. ఇది శుద్ధ తప్పు, 100కి 100% తప్పు అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు ఆయన శరీరాన్ని తినాలి అంటే ఆయన శరీరానికి ఉన్నటువంటి లక్షణాలు నీకు రావడానికి కొరకు తినాలి. అలా ఆశపడి ప్రార్థన చేసి తింటే ఆయన శరీరానికి ఉన్నటువంటి లక్షణాలు నీకు వస్తాయి. ఆయన విరుచు రొట్టె, చదువు నా మాటను, ఆయన విరుచు రొట్టె, మనము విరుచు రొట్టె. మనము విరుచు రొట్టె, క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటే కదా మనం విరిచే రొట్టె, మనం తీసుకునే రొట్టె. ఆయన శరీరములో పాలు ఉంటుంది, జాగ్రత్త. మనం త్రాగే ద్రాక్ష రసము ఆయన ఇచ్చు పాత్రలో ఉన్నది. ఆయన రక్తంలో పాలు పుచ్చుకొనుటే కదా ఆయన రక్తము. ఇప్పుడు ఆయన రక్తాన్ని త్రాగుతున్నాం. మన రక్తంలో ఏముంటాయి? ఏమంటారంటే ఇలాంటి బుద్ధి నా ఇంట వంట, ఏమంట మా ఇంట వంట అంటే ఏ వంట చేసి వంట, మా ఇంట లేదు, మా వంట లేదు. వంట లేదంటే నా ఒంట్లో లేదని అర్థం. ఒంట్లో అంటే బ్లడ్లో లేదని అర్థం. బ్లడ్లో ఏం లేదు, బ్లడ్లో అన్నీ ఉంటాయి. చెప్పింది కదా సుమలత చెప్పి, బ్లడ్ సెల్స్ ఉంటాయి, ఎర్ర రక్త కణాలు ఉంటాయి, తెల్ల రక్త కణాలు ఉంటాయి. అదే మనకు తెలుసు. కానీ తెలియని ఇంకొకటి ఉంది. రక్తానికి స్వభావం ఉంటుంది, రక్తంలో ప్రాణం ఉంటుంది. ఈ రక్తాన్ని బట్టే మనం బ్రతకగలుగుతున్నాం. ఈ రక్తానికి కొన్ని కోరికలు ఉంటాయి, కొన్ని లక్షణాలు ఉంటాయి కదా. వీడి బుద్ధి సేమ్ ఇలా తాతదే ఎన్నడొచ్చింది. వీడి తాతది వామ్మ ఏమో, వాళ్ళ అమ్మమ్మ సేమ్, వాళ్ళ నానమ్మ వామ్మ సేమ్ డిట్టో అంటారు. ఏ నుండి వచ్చింది? రక్తంలో నుంచి వచ్చింది. ఇక వాళ్ళ నానమ్మ బుద్ధి ఏమో మారదా? వాళ్ళ అమ్మమ్మ బుద్ధి మారదా? వాళ్ళ మేనత్త బుద్ధి మారదా? ఎలా మారుతుంది? రక్తంలో వచ్చింది అట్ట మారుద్ది అని మనం అనుకుంటాం. కానీ మార్చగలిగినటువంటి దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎలా మారుస్తాడు అంటే ఆయన రక్తాన్ని సేవించడంలో ఆ రక్తంలో ఉన్నటువంటి లక్షణాలన్నింటినీ రైట్. దేవునికి మహిమ కలుగును గాక. ఒక ఆయన రక్తము నేల చిందింపబడింది, ఒక మనిషి రక్తము నేల మీద చిందింపబడింది. ఇప్పుడు ఆ రక్తము ప్రార్థన చేస్తుంది. ఎవరా రక్తము? హేబేలు రక్తం. హేబేలు ఎలా ఉన్నాడు? యథార్థముగా నీతిమంతుడిగా ఉన్నాడు. శ్రేష్టమైనటువంటి అర్పణ దేవుని సన్నిధికి తీసుకొచ్చాడు. కుళ్ళు కుతంత్రాలు కలిగినటువంటి రక్తం కలిగినటువంటి వాళ్ళన్న ఈయన చంపేశాడు. యథార్థ హృదయం కలిగినటువంటి మలినము లేనటువంటి రక్తం కలిగినటువంటి హేబేలు మరణించాడు. ఈ హేబేలు రక్తము యేసయ్యకు మొర్ర పెడుతుంది. ఇప్పుడు నీలో ఉన్న రక్తం ఏం చేయాలో తెలుసా? రక్తంలో నుండి వచ్చింది. ఈ ఆడిద రక్తం సాతాను గడికించినటువంటి రక్తం. ఈ రక్తంలో ఉన్నటువంటి లక్షణాలు పోవాలంటే ఏం చేయాలి? మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని నిర్ధారించుకొని, నా దేవుడు నా పాపములన్నింటినీ కడిగి వేశాడు, ఇంకా అయోగ్యముగా నేను ఉండను. యోగ్యముగా ఉండాలంటే ఎలా ఉంటావు? నా శరీరానికి అలాంటి లక్షణం లేదు, నా రక్తానికి అలాంటి లక్షణం లేదు. ఇప్పుడు యోగ్యముగా ఉండాలంటే ఏం చేయాలి? ప్రభువా నీ శరీరం నాకు కావాలి. మాకెవరిటి చెప్పలే. నేను వాక్యాన్ని చదివితే నా యవన ప్రాయంలో కూడా నాకు ఎవరో చెప్పితే నేను ఇలా నడుచుకోలేదు. వాక్యాన్ని చదువుతూ ఉంటే ఓహో ఈ వాక్యాన్ని బట్టి మనం ఇలా ఉండాలి అని దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే నాకు తెలియజేశాడు. కాబట్టి నేను తీసుకునే ప్రతిసారి అలాగే ప్రార్థన చేస్తా. ప్రభువా నీ శరీరాన్ని నేను తింటున్నా, నీ శరీరానికి ఉన్న లక్షణమే నాకు కావాలి.
కొన్ని ఆశలు, కోరికలు నా శరీరానికి ఉంటాయి. మంచి బట్టలు ధరించాలను, చక్కగా నిద్రపోవాలను, అందంగా ఉండాలను, గొప్పగా పేరు సంపాదించుకోవాలను, ఎన్నో శరీరానికి కోరికలు ఉంటాయి. అవన్నీ నీకు లేవు ప్రభువా. నీ శరీరానికి ఉన్న లక్షణమే నాకు కావాలి. నాకు అలాంటి కృప దయచేయ ప్రభు అని ఆయన శరీరాన్ని తినేటప్పుడు అదే ఆశతో ఇచ్చే ఎవరి చేత నీ దగ్గరకు ఆయన శరీరం వస్తుందో ప్రాముఖ్యం కాదు, నువ్వు ఎలా తీసుకుంటున్నావు అనేది ప్రాముఖ్యం. అర్థమవుతుందా? ఆ ప్రాముఖ్యమైనటువంటి ఆలోచనతో నువ్వు తీసుకోగలిగితే నీ శరీరానికి ఆయనకున్నటువంటి లక్షణాలన్నీ వస్తాయి. ఆయన రక్తము నువ్వు త్రాగినప్పుడు ఆయన రక్తంలో ఉన్నటువంటి లక్షణాలు నీకు వస్తాయి. రక్తంలో ఉన్నటువంటి పాపపు లక్షణాలన్నీ చచ్చిపోతాయి. మనిషికి సహజంగా ఉండే రక్తపు లక్షణాలు ఏంటంటే పౌరుషం. తగ్గేదే ఉండదు అసలు. వాడేవడరా మనల్ని అంటానికి, ఏయ్ అది. ఇప్పుడు ఆ లక్షణాలు ఎవరి? మనిషి లక్షణాలు. మనిషి రక్తం కాబట్టి మనిషి లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు దేవుణ్ణి కొడతా ఉంటే దేవుడు ఇప్పుడు అన్నాడా? రక్తపు లక్షణాలు యేసుక్రీస్తు ప్రభువారు మనలో ఉంచడానికి ఆయన రక్తాన్ని చిందించి మనకు ఆయన రక్తాన్ని, ఇదిగో మీ కొరకే చిందించినటువంటి నా క్రొత్త నిబంధన రక్తము, దీనిని మీరు తీసుకున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకోండి. ప్రభువా, నీ రక్తంలో ఉన్న లక్షణాలు నాకు ఇవ్వు ప్రభు అని నువ్వు జ్ఞాపకము చేసుకొని అయోగ్యముగా కాకుండా యోగ్యముగా తీసుకుంటే నీ రక్తంలో ఉన్నటువంటి చెడ్డ ఆలోచనలన్నీ ఎందుకు బయటికి పోవు? బరాబరు పోతాయి. ఏందమ్మా ఈ బూతులు ఎప్పుడు మానట్లేదు? మానట్లేదు, చిన్నప్పటి నుంచి అలవాటైన బుద్ధే ఇది. ఈ బుద్ధి ఎందుకు మారట్లేదు అంటే ఆ రక్తములో మలినం ఉంది కనుక. ఇప్పుడు రక్తము మార్చబడాలి, దేవునికి మహిమ కలుగును గాక. రక్తము మార్చబడితే మనుషులకి ఎందుకు కుక్క రక్తం, కోతి రక్తం ఎందుకు ఎక్కించరు? అసలు ఇంకో విషయం తెలుసా? ఓ పాజిటివ్ వాళ్ళకి ఓ పాజిటివ్ ఎక్కించాలి. ఏ రక్తం కలిగినటువంటి వారికి అదే రక్తం ఎక్కించాలి. వేరేది ఎక్కిస్తే ఏమవుద్ది? ఇప్పుడు దేవుని స్వరూపంలో ఉన్నటువంటి మనము ఎవరి రక్తాన్ని కోరుకోవాలి? రైట్. అందుకే ఆయన వచ్చి నా బిడ్డలకు నా రక్తాన్ని నేను ఇస్తా. గర్భిణీ స్త్రీలకు, ఆ గర్భంలో ఉన్నటువంటి పిల్లలకు ఎవరి రక్తం వస్తుంది? తల్లిదే వస్తుంది కదా. నేను ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని వాడను నేనే, తల్లి అయినా మరచునేమో నేను నిన్ను, మరవను చూడుము నా అరచేతిలో. ఎక్కడి నుంచి వచ్చింది? ఆ అరచేతిలో చెక్కుకొనబడినటువంటి ఆ మనిషికి రక్తము ఆయనలో నుంచి వచ్చింది. కాస్త కాస్త భూమి మీద పడ్డ తర్వాత మన బుద్ధులు మారిపోయి, మన ఆలోచనలు, మన ప్రవర్తన మారిపోయి, వాడు రోజు కొంచెం ఎక్కించి ఈ పవిత్రమైనటువంటి రక్తాన్ని తొలగించి అపవిత్రమైనటువంటి ఆలోచన కలిగినటువంటి రక్తాన్ని మనకి ఎక్కించాడు వాడు, దుష్టుడు. అందుకే ఈ దుష్టుని రక్తము నీలో నాలో ఉండకుండా ఉండాలి అంటే పవిత్రమైన రక్తము చిందించబడాలి. ఆయన చిందించాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు అదే రక్తము మన మధ్యకు వచ్చింది. ఇదిగో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు నీ కొరకై చిందించినటువంటి ఆయన పరిశుద్ధ రక్తము. ఇప్పుడు ఆ రక్తాన్ని తీసుకుంటున్నటువంటి నీవు ఎలా మార్చబడాలో తెలుసా? మంచి స్వభావం కలిగినటువంటి, యేసయ్యకున్నటువంటి స్వభావము నీకు రావాలి. చూడండి, అక్రమము జరుగుతున్నటువంటి దేవాలయములో యేసుక్రీస్తు ప్రభు వారు చూసి ఏం చేశారు? మనమేమంటాంలే, చేయని వాళ్ళు అసలే ఉడుకు రక్తం మీద ఉన్నారు, వాళ్ళని మనం ఎందుకు అంటాంలే అని అన్నాడా? యేసయ్య రక్తం ఎలా ఉంటుంది? మరిగిపోతుంది. యేసయ్య రక్తం ఏం చేస్తుంది? మరిగిపోతుంది. నీ పిల్లలు నీ ఇంట్లో తప్పుడు పనులు చేస్తూ ఉంటే నీ రక్తం ఎందుకు మరిగిపోవట్లేదు? మనం కూడా అదే కోవకు చెందిన వాళ్ళం కాబట్టి 6 సంవత్సరాల పిల్లగాడికి స్మార్ట్ ఫోన్ కొనిచ్చి, అమ్మాయి రీల్స్ చూస్తున్నారు, 6 సంవత్సరాల పిల్లగాడు కూడా రీల్ చూస్తున్నాడు. పిల్లోడు రీల్స్ చూస్తుంటారు, తల్లిదండ్రులకు ఎందుకు కోపం రావట్లేదు? మంద కూడా అదే బుద్ధి కదా. మందిరంలో తప్పు జరుగుతూ ఉంటే గద్దిచ్చేవాడు ఒక్కడలేడు, ఎందుకని? మందగోదు అదే బుద్ధి కదా. ఇప్పుడు మార్చాలంటే ఏం చేయాలి? ఆయన శరీరము, ఆయన రక్తము నీలోనికి రావాలి. ఎప్పుడైతే ఆయన శరీరం, ఆయన రక్తం నీలోనికి వస్తుందో
ఆ రక్తము నిన్ను ఆగనేయదు. ఎక్కడ తప్పు జరుగుతుంటే అక్కడ ఖండించాలనిపిస్తుంది, ఎక్కడ అన్యాయం జరుగుతుంటే అక్కడ ఖండించాలనిపిస్తుంది, ఎక్కడ పాపములు పడిపోతూ ఉంటే వాడిని గద్దించి వాడిని సరిచేసి మంచి మార్గంలో నడిపించాలని నీ రక్తము ఉరకలేస్తుంది. అలాంటి రక్తాన్ని కలిగి ఉన్నటువంటి నీవు సంఘానికి అవసరము లేదు కాబట్టి ప్రతి నెల తీసుకుంటున్నారు. ప్రతి నెల రాండమ్మా అంటే చక్కగా తయారవుతారు, స్నానం చేస్తారు, వస్తారు. మానవుడవై సకల నరుల బాపుటకు బలి అయితివా. ఎట్లా పాడతారు ఈ పాట పాడగానే మీకు ఏడుపు వస్తుందా? రాదు, మనకు ఏడుపు ఎందుకు వస్తుంది? మానవుడవై పాడండి. సకల నరుల మానకానా బాపుటకు బలి అయితివా యేసు బహు ప్రేమతోడ. దీంట్లో ఉన్న అర్థం ఏంటి? దేవుడు అయినటువంటి నీవు మానవుడిగా వచ్చి మేం చేసిన పాపాలకు బలి అయి మా పాపాల నిమిత్తము నువ్వు దోషివైతివా ప్రభు అని క్షమాపణ అడిగే పాట. నా చిన్నతనంలో మా నాన్నగారు ఆ కమ్యూనియన్ సర్వీస్ ప్రారంభమవుతూ ఉంటే ఈ పాట పాడుతున్న ప్రతి ఒక్కరి కళ్ళల్లో కన్నీళ్ళు కనపడాయి. ఎందుకు ఏడుతుండ్రు? చక్కగా రొట్టె ఆ ద్రాక్ష రసం ఇస్తూ ఉంటే హాయిగా తిని తాగేదానికి ఇలా ఏడ్చుకుంటూ పోతాను ఏందని నాకు అసలు అనిపించేది కాదు. తర్వాత ఓహో, ఆయన కొట్టబడినటువంటి దేహము ఆయన చేతిలోనికి వస్తున్నప్పుడు నేను యోగ్యుని కాదు కదా ప్రభు, ఈ యోగ్యత లేనటువంటి వాడి కొరకు నీ శరీరాన్ని నలగగొట్టుకొని ఆ శరీరాన్ని నా చేతిలో పెడుతున్న తిను, నా శరీరానికి ఉన్న లక్షణాలను పొందుకు అంటున్నావు కదా. అందుకే నా వెళ్ళి ఏడ్చేది. మా పాపాల నిమిత్తమై నువ్వు మరణించి నీ పరిశుద్ధమైన రక్తాన్ని మా చేతిలో పెడుతున్నావు, నా రక్తంలో ఉన్న మంచి లక్షణాలు నువ్వు కూడా పొందుకో అని ఇంత ప్రేమతో మీరు చచ్చిపోయి మీ రక్తాన్ని మా కొరకు దానం చేశారు కదా ప్రభు. అందుకే నా వీరు కన్నీరు కార్చేది అని అప్పుడు అనిపించింది. ఆ పాట ఎత్తినప్పుడల్లా కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోతాయి. పశ్చాత్తాప హృదయముతో ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తినాలి, త్రాగాలి. ఎందుకంటే ఆయన శరీరాన్ని తిన్నటువంటి వాడు ఆయన శరీరంలో పాలు ఉంటుంది, ఆయన రక్తాన్ని త్రాగినటువంటి వారికి ఆయన రక్తంలో పాలు ఉంటుంది. ఈ మలినమైనటువంటి శరీరపు లక్షణాలు, ఈ మలినమైనటువంటి ఈ రక్తంలో ఉన్నటువంటి లక్షణాలన్నీ పోగొట్టుకోవాలి. పవిత్రమైన హృదయంతో ఆయన సన్నిధికి వచ్చి ఆయన శరీర రక్తాలలో పాలు పంపులు పంచుకొని ఆయనకిష్టమైనటువంటి రీతిగా జీవించడానికి సిద్ధపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మనం చదువుకున్నటువంటి మొట్టమొదటి పాఠ్యభాగము నిర్గమకాండము 12వ అధ్యాయము 13వ వచనం ఒక్కసారి చూడండి. నిర్గమకాండము 12వ అధ్యాయము 13వ వచనం. చూడండి మరొకసారి, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును, నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింప చేయక. ఏం చేస్తాడు? ఈ రక్తాన్ని త్రాగినటువంటి వారు ఇంకా ముందుకు వెళితే 12వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూడండి. నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను అనగా ప్రతి ఇంటికి చూసారా, ప్రతి ఇంటి వారు గొర్రె పిల్లని తీసుకురావాలి. ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరు తీసుకురావాలి. ఇది పద్ధతి. మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఒక ఇంటికి దేవుని ఉగ్రత రాకుండా, మరణపు దూత రాకుండా ఆ ఇల్లు కాపాడబడాలి అంటే ఇంటిలో ఉన్నటువంటి వారందరూ రావాలి. గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ తీసుకురావాలి, దానిని వధించాలి.
దానినంతటిని తినాలి. అదే పస్కా పండుగ అంటారు. ఓకేనా? ఇప్పుడు మీ ఇంటిలో ఉన్నటువంటి వారందరూ దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో అర్పింపబడినటువంటి ఆయన గొర్రెపిల్లగా అర్పింపబడినటువంటి ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని ఏం చేయాలి? తినాలి, త్రాగాలి. ఎందుకు దీనిని తిని త్రాగడం వలన ఉపయోగం ఏంటి అనంటే, ఇప్పుడు 13వ వచనం చదవండి. మీరున్న ఇండ్ల మీద ఎవరెవరైతే ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగుతారో, త్రాగి ఇంటికి వెళతారో, ఎవరెవరి ఇండ్లలో ఈ రక్తాన్ని శరీరాన్ని తిని త్రాగినటువంటి వారు ఉంటారో చదవండి. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు ఒకప్పుడు ఆ రక్తాన్ని తీసుకొచ్చి గడప కమ్ముల మీద, నిలువు కమ్మి మీద, అడ్డ కమ్మి మీద రాయడం వలన సంహార దూత వచ్చి ఈ కుటుంబము యేసుక్రీస్తు ద్వారా రక్షింపబడినటువంటి కుటుంబం కనుక ఈ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలను చంపడానికి నాకు అధికారము లేదని సంహార దూత వెళ్ళిపోయేవాడు. చదవండి అదే మాట చదవండి. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. ఏ కుటుంబంలో అయితే ఆయన రక్తాన్ని తిని, ఆయన శరీరాన్ని తిని, ఆయన రక్తాన్ని త్రాగుతారో ఆ కుటుంబము నశించిపోదు. నశించిపోవడం అంటే చచ్చిపోరా? చచ్చిపోతారు, కానీ నిత్య నరకాగ్నిలోకి వెళ్ళి చావరు. ఎక్కడికి వెళ్తారు? నిత్య జీవనంలోనికి, పరలోకానికి వెళ్తారు. ఎందుకు ఈయన శరీరాన్ని, ఈయన రక్తాన్ని త్రాగాలి అంటే మనం నిత్య రాజ్యానికి వెళ్ళడం కొరకు దీన్ని తీసుకోవాలి. ఈ రక్తము మనల్ని నిత్య నరకానికి వెళ్ళకుండా కాపాడుతుంది. ఎవరు తీసుకుంటారో వారే పరలోక రాజ్యానికి అర్హులవుతారు. ఎలా తీసుకుంటే? యోగ్యముగా తీసుకుంటే. తీసుకోనటువంటి వారి పరిస్థితి ఏంటి అంటే, తీసుకోనటువంటి వారు నిత్య నరకాగ్నిలో అగ్నిగుండం పాలవుతారు అనే విషయాన్ని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. అదే నిర్గమాకాండములో మీరు చదవండి. తీసుకోలేనటువంటి వారి పరిస్థితి ఏంటంటే నిత్య నరకాగ్నికి వెళుతారు. ఏ ఇంటి మీద అయితే ఆయన రక్తం కనపడదో, ఏ వ్యక్తిలో అయితే ఆయన రక్తం కనపడదో ఆ వ్యక్తి నిత్య నరకాగ్నికి వెళతారు. ఇప్పుడు ఇల్లు అవసరం లేదు, వ్యక్తే అవసరం. అప్పుడు ఇల్లు అవసరం. ఇంటిలో ఎంతమంది ఉన్నా పర్వాలేదు, ఆ ఇంటి మీద శిలువ గుర్తు వేస్తే ఆ ఇంటికి మరణ శిక్ష లేదు. ఇప్పుడు అలా కాదు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి అందరికీ సువార్త అందింపజేసి నీవు రక్షింపబడాలంటే, సంహార దూత నిన్ను సంహరించకుండా నిత్య జీవానికి నడిపించబడాలంటే నువ్వేం చేయాలి? నమ్మి బాప్తిస్ము పొంది, పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్ము పొంది ఆయన శరీర రక్తాలలో పాలు పంపులు పంచుకుంటేనే కానీ నీకు పరలోక రాజ్యము లేదనే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టం చేశారు. కనుక ప్రతి ఒక్కరు ఏం చేయాలి? బాప్తిజం తీసుకోవాలి, నిర్ధారణ పొందాలి, తను తాను పరీక్షించుకొని ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తిని త్రాగడానికి సిద్ధపడాలి. ఇక్కడ చూడండి, ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి దేవుని సన్నిధికి రావాల్సిందే. దిస్ ఈజ్ ఆర్డర్. ఎవరు రావాలి? రాకపోతే మీ ఇష్టం, నిత్య నరకాగ్నికి వెళతారు. వచ్చి కూర్చుంటే సరిపోదు. ఏం చేయాలి? పాప క్షమాపణ పొందాలి, ఆయన శరీర రక్తాలలో పాలు పంపులు పంచుకోవాలి. ఎలా పంచుకోవాలి? యోగ్యముగా పంచుకోవాలి. అపరాధి అయితే క్షమాపణ అడగాలి. అయ్యా నేను తప్పు చేసిన, సస్తే నిత్య నరకానికి వెళ్తావు, జాగ్రత్త అని దేవుని వాక్యం సెలవిస్తుంది. పాప క్షమించే అధికారము దేవుడిచ్చాడు. నువ్వు అడిగితే చాలు, ఆయన క్షమించేస్తాడు. అంతేనా? అడిగితే చాలు, క్షమించేస్తాడు. మొబైల్ షాప్లో ఒక ఫోను జేబులో పెట్టుకొని వచ్చేసారనుకో, ఏమైందిరా ఫోన్ అంటే ఏమో నాకు తెలియదు అన్నారు అనుకో, ఏం చేస్తాడు? సీసీ కెమెరాలో ఓపెన్ చేసి చూస్తాడు. అన్న తప్పైందన్నా, నేను అనుకోలేదు, అసలు బై మిస్టేక్లో ఇందులో పెట్టుకొని వచ్చేసిన, సారీ అన్న అంటే ఏమంటాడు? ఫోన్లో బిడ్డ ఇంకోసారి చేయమాకు, ఇలాంటి వాళ్ళు ఉంటారని సీసీ కెమెరా పెట్టని అంటాడు. అవునా కాదా? ఇప్పుడు అంతే, నువ్వు పాపం చేసిన సంగతి దేవునికి తెలుసు ఆల్రెడీ. ఆయన సీసీ కెమెరా ఆల్రెడీ ఆల్వేస్ 365 days 24/7. నువ్వు పండుకున్నా లేచినా సీసీ కెమెరా ఆన్లోనే ఉంటుంది. నువ్వు తప్పు చేసినవా లేదా అనేది ఆయనకు తెలుసు. కానీ ఆయన కోరుకునేది ఏందో తెలుసా? బిడ్డ, నీ సీసీ కెమెరాలు నీ బండారంతా బయటపడ్డది, కానీ ఒప్పుకో, నేను వదిలేస్తా. అర్థమవుతుందా? నీ చిట్టా అంతా ఆయన దగ్గర ఉంది.
ఎవరికి తెలియదు అనుకుంటున్నామో, తెలుసు. కానీ ఏం చేయాలి తెలుసా? ఒప్పుకోవాలి. ప్రభువా నన్ను క్షమించయ్యా, ఈ పాపాలతో సస్తే నిత్య నరకాగ్నికి వెళ్తాను, నన్ను కాపాడు ప్రభువా అని అడిగితే ఆయన ప్రతి పాపము క్షమించబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇంటిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు దేవుని సన్నిధికి రావాల్సిందే. పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం పొందాల్సిందే. ఆయన శరీర రక్తాలలో పాలు పంపులు పంచుకోవాల్సిందే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 11వ వచనం చూడండి, 12వ అధ్యాయము 11వ వచనం. మీరు దానిని తినవలసిన విధానం ఏంటంటే, నడుము కట్టుకొని, చెప్పులు తొడుగుకొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దానిని తినవలెను. అర్థమవుతుందా? సిద్ధపడి తినాలి. మీ నడుము కట్టుకోవాలి, చెప్పులు వేసుకోవాలి. అంటే చెప్పులు వేసుకొని వస్తారా ఏంది? నడుము కట్టుకోమన్నాడు అని చెప్పేసి నడుము కట్టుకొని, చెప్పులు వేసుకోమన్నాడు అని చెప్పులు వేసుకొని, కర్ర పట్టుకొని రమ్మన్నాడు కర్ర పట్టుకొని, త్వరగా గబగబం కింద పడేది మీద పడేది చూడకుండా తింటారు. అది కాదు దాని ఉద్దేశం. నడుము కట్టుకొను అంటే, ప్రభువా నీ కొరకై నేను నిలబడడానికి సిద్ధంగా ఉన్నాను. నేను నిలబడగలగాలి. ఎలా? పవిత్రతతో నిలబడాలి, యథార్థంలో నిలబడాలి, పరిశుద్ధతలో నిలబడాలి, సాక్షి బిడ్డగా నిలబడాలి, మీ పక్షాన నేను నిలబడాలి. అందుకే నడుము కట్టుకుంటున్నా. ఇక పాపము చెయ్యనని నడికట్టు కట్టుకొని వచ్చి తినాలి. చెప్పులు తొడుక్కో అంటే చెప్పులకి సాదృశ్యం ఏంటిది? సమాధానం. ప్రభువా ఎన్ని తిట్లు తిట్టినా సమాధానంగా ఉంటా. నన్ను ఎంత చెప్పండి బాధ పెట్టినా ఈ సమాధానం గలదానివై తినాలి. తిన్నటువంటి వారు ఏం చేయాలి చెప్పండి? తిన్నటువంటి వారు ఏం చేయాలి? దేవునికి స్తోత్రం. తిన్నటువంటి వారు ఏం చేయాలి? సమాధానం. తినే ముందు ఏం చేయాలి? నడుం కట్టుకోవాలి. నడుం కట్టుకోవడం అంటే, ప్రభువా బ్రతికేంత వరకు, నేను చచ్చేంత వరకు, నీ రాజ్యం చేరేంత వరకు నీకు నమ్మకంగా ఉంటానని నడుం కట్టుకోవాలి, కంకణం కట్టుకోవాలి. అలా తినాలి. తిన్న తర్వాత ఏం చేయాలి? సమాధాన పడాలి. చెప్పులు తొడుక్కొని సమాధాన పడి కర్ర పట్టుకోవాలి. కర్ర అంటే కర్ర ఎందుకు? ఎవరిని పడితే అని కొట్టడానికి. కర్ర ఎందుకు? నీ పక్కన తప్పిపోతా ఉంటే సరి చేయడానికి. అరే రారా అట్ట కాదురా, ఒరే చేయకూడదురా, మనం గుడికి పోతున్నాం కదరా, బాప్తిసం తీసుకుని నిర్ధారణ తీసుకుని ఏంద్రా ఈ పనులని ఏం చేయాలి? కర్ర అంటే వాక్యానికి సాదృశ్యం. చెప్పాలి, అరే మన అట్లా ఉండకూడదురా, మనల్ని బట్టే కదా వాళ్ళంతా నవ్వుతున్నారు అని ఏం చెప్పాలి? పక్కనోడికి చెప్పాలి. అరే పోదాం రా అంటే పోదాం, అందరం కలిసి గంగలో దూకడం కాదు, అది తప్పది. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? నలుగురు కలిసిందంటే వాళ్ళు నలుగురు ఏదంటే అదే పోతూనే ఉంటారు. ఇక అదే గొర్రెలు పోయినట్టు. అది కాదు, కర్ర పట్టుకోవాలి. దీన్ని తిన్నటువంటి వాడు, యేసు రక్తాన్ని, యేసు శరీరాన్ని తిన్నటువంటి వాడు ఏం చేయాలి? కర్ర పట్టుకోవాలి. కర్ర పట్టుకొని, అరే అబ్బాయి ఇట్రా. ఎవరి కర్ర ఎవరి చేతిలో ఉంటుంది? మనక్క చేతిలో ఉంటుంది. ఏది మనక్క? అరే వెళ్ళిపోయిందా? ఎప్పుడు కర్ర ఉంటుంది, గొడుగు ఉంటుంది. ఎందుకు? గేదెలను సరి చేయడానికి. దీన్ని యేసయ్య రక్తాన్ని తిన్నటువంటి వాడి చేతిలో కర్ర ఉండాలి, యేసయ్య రక్తాన్ని త్రాగినటువంటి వాడి చేతిలో కర్ర ఉండాలి. కర్ర ఉండాలంటే కర్ర కాదు మాట. దేవునికి స్తోత్రం. నీ పక్కన తప్పు చేస్తుంటే కత్తి చేయొద్దని చెప్పాలి. కర్ర ఉండాలి. దేవునికి స్తోత్రం. కర్ర పట్టుకొని దాన్ని తినాలి. కర్ర ఉండాలి. తర్వాత త్వరగా తినాలి. గబక్కన తీసుకోకుండా చచ్చినవనుకో పరలోకం పోవు, నిత్య నరకానికి వెళ్ళిపోతావు. సిద్ధపడి నడుము కట్టుకొని సమాధానంగా కలిగి కర్ర పట్టుకొని త్వరగా తినాలి. ఏమో రేపు ఉంటామో ఉండమో, అవునా కదా? రేపటికి వచ్చే ఆదివారానికి అయ్యగారు వస్తాడో రాడో? ఈలోగా మన పరిస్థితి, రెండవ రాకడ వస్తే పరిస్థితి ఏంటిది? రా వచ్చేయండి అని అన్నాడు పరిస్థితి ఏంటిది? అప్పుడు ఏం చేయాలి? అవకాశం ఉండగానే త్వరగా తినేసి, అలా మీరేం చేయాలి? త్వరగా తినాలి, సిద్ధపడాలి, దేవుని సన్నిధికి రావాలి, పాపక్షమాపణ పొందాలి. ఆయన శరీరానికి, ఆయన రక్తానికి ఉన్నటువంటి లక్షణాలు కావాలని ప్రార్థన పూర్వకంగా తినాలి. కుటుంబంలో ఉన్న బిడ్డలందరూ వచ్చి పాలు పంపులు పంచుకోవాలి, సిద్ధపడి తినాలి. ఇంకా ఏం చేయాలో తెలుసా? కిందికి వెళ్ళండి. కిందికి వెళ్తే ఇంకొక మాట జ్ఞాపకం చేస్తా. 14వ వచనం చూడండి. ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన పండుగ అగును. దేవునికి స్తోత్రం. అంతేనా? జ్ఞాపకార్థమైన దినము. చదవండి కింద.
యెహోవాకు పండుగగా. దేవునికి స్తోత్రం. మనకు బల్లారాధన అంటే పండగేనా? మాట్లాడరిందమ్మా. బల్లారాధన అంటే పండగేనా? ఆడ పండగ పోయిన వారం భోజనాలు పెడతాను. ఏం భోజనాలు లేవు. ఓ మేము పెడతారేమో మేము అనుకోని వస్తే. క్రిస్మస్ పండగ అయితే పక్కింటి వాళ్ళు పప్పాలు చేసుకుంటారా? నువ్వు చేస్తావా? ఎవరు చేస్తారు చెప్పండి? పండగ అంటే ఏంది? మన ఇంట్లో చేసుకునేదా, పక్కింటి వాళ్ళు చేసేదా? మరి బల్లారాధన అంటే ఎవరు చేయాలి? పండగ మనమే చేయాలి. మరి చేశారా? చూస్తా ఈసారి, వచ్చే నెల చూస్తా. మీరు ఎలా ఆచరించాలి దీన్ని అని నేను చెప్పడం కాదు. బల్లారాధన అట పండగ అట. క్రిస్మస్ పోయింది, ఇక ఈస్టర్ పోయింది, ఈయన కొత్తది పెడతాడు, ఈయన కొత్తది భలేగా పెడతాడు అని అంటారా? నేనేమనట్లేదు. మీరు దీనిని పండుగగా ఆచరించాలి. బల్లారాధన అంటే నిజంగా కమ్యూనియన్ సర్వీస్ రోజు ఎంత గంభీరంగా ఆరాధనలు జరుగుతాయంటే అసలు పండగ కంటే ఎక్కువ. అందరూ తెల్లటి వస్త్రాలు ధరిస్తారు, అవసరమైతే పిండి వంటలు చేసుకుంటారు, 3 రోజులు ఉపవాసం ఉంటారు. మనకి ఈరోజు దేవుని శరీర రక్తాలలో పాలు పంపులు పంచుకుని ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడని సంతోష ఆనందంగా పండుగ చేసుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి మన దగ్గర ఎందుకు పండగలాగా జరగదు? ఆదివారపు ఆరాధనలాగా జరుగుతుంది. అసలు ఇంకో విషయం చెప్పనా, అన్ని ఆదివారాల కంటే కమ్మినైన ఆదివారమే తొందరగా అయిపోతుంది. కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు అయిపోతుంది. అన్ని వారాలు 11, ఈ మధ్యన అయ్యగారు 11:30 12 చేస్తాడు. ఇక కమ్మినన్ అంటే 10:30 11 ఇంటికల్లా అయ్యే పోతుంది. ఇక్కడ కమ్మినని తీసుకునే వాళ్ళు తీసుకుంటామంటే మిగతా వాళ్ళు లేచి వెళ్ళిపోతూనే ఉంటారు, ఏదో ఒరిగిపోతున్నట్టు. ఆ సంబంధం వీళ్ళకి వాళ్ళకి సంబంధం ఉండదు. మీరు ఉండాల్సిందే ఖచ్చితంగా. వీళ్ళు ఎట్లా తీసుకుంటారో మీరు చూడాల్సిందే. వాళ్ళు రేపొద్దున పరలోకానికి వెళతా ఉంటే మీరు నిత్య నరకానికి వెళుతూ వాళ్ళనట అర్రే ఆ రోజు మేము కూడా తీసుకుంటే బాగుండేదిరా అని మీరే అనుకోవాలి. అందుకే మీరు ఉండాల్సిందే. వాళ్ళు చూసైనా మీరు నేర్చుకోవాల్సిందే. నేను కూడా మీకు అనిపించట్లేదా నేను కూడా ఆ ప్లేస్లో ఉండాలి, నేను కూడా తీసుకోవాలని? ఆయనకు దూరం అయిపోతున్నాం అనే ఆలోచన నీకు రావట్లేదా? ఎందుకంటే అయిపోయిందిలే, ఇవాళ కమ్యూనన్ కదా, ఇవాళ బల్లారాధన కదా, మనం అందరం లేచి నిలబడి 283వ కీర్తన పాడుతూ మన కమ్యూనన్ కొరకు సిద్ధపడదాం అనగానే మిగతా వాళ్ళు అమ్మయ్యా వెళ్తాను నేను పోవాలి ఇంకా. అది కాదు, పండగలాగా ఉండాలి. పండగకు ఎలా సిద్ధపడి వస్తారో మీరు అలా సిద్ధపడి రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే కీర్తనకారుడు 42వ కీర్తనలు ఏమంటాడంటే, చదవండి ఆ మాట. 42వ కీర్తనలు ఏమంటాడంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము, నీ కొరకు అంటే నీ శరీరం కొరకు, నీ రక్తం కొరకు ఏం చేయాలి? ఆశపడాలి. కనుక ఆశపడి దేవుని సన్నిధికి రావడానికి సిద్ధపడదాం. పరిశుద్ధ సమభక్తపు సంస్కారాలలో పాల్గొందాం. పరిశుద్ధమైనటువంటి ఆహారాన్ని మనం అందరం సమానంగా భుజించాల్సిందే. భుజించినటువంటి మనము ఎలా ఉండాలి? సంస్కారవంతమైనటువంటి జీవితాన్ని జీవించాలి. తల్లతల్లలాడే ఏంటిది? ఈ ఆటలు మీకు బాగా తెలుసు కదా. తల్లతల్లలాడే సబ్బు, సంస్కారవంతమైన సబ్బు. ఎందుకు ఆ సబ్బుకి అంత సంస్కారం? సబ్బుకు సంస్కారం నాకు అర్థం కాదు. ఎందుకు ఆ పేరు దానికి? ఆ సబ్బుకి ఆ పేరు ఎందుకు పెట్టారు? మురికినంత తీసేస్తుంది కాబట్టి. ఇప్పుడు సంస్కారం మనకు ఆయన శరీరం, ఆయన రక్తం ఎందుకు తీసుకునేది? సంస్కారాన్ని ఇస్తుంది కాబట్టి. ఏంటిదా సంస్కారము? పవిత్రంగా ఉండడము, మర్యాద కలిగి నడుచుకోవడము, యథార్థంగా ఉండడం, నీతిమంతులుగా ఉండడం, పరిశుద్ధంగా ఉండడం, దేవునికి ఇష్టమైన సమాజంగా సంఘంగా ఉండడమే సంస్కారవంతమైనటువంటి జీవితం. నెలకొకసారి సంస్కారంలో పాల్గొంటున్న మనము ఈ నెలలో 29 రోజులు సంస్కారం లేనటువంటి వారిగా జీవిస్తే దీనికి సంస్కారం అని పేరెందుకు? పరిశుద్ధ సమభక్తపు సంస్కారం. ఈ పేరుకు అర్థమేమైనా మన జీవితంలో కనబడుతుందా? పరిశుద్ధం, సమభక్తం, సంస్కారం. పరిశుద్ధత లేదు, అందరం కలిసి తీసుకునేది లేదు, తీసుకున్నటువంటి వాళ్ళు సంస్కారంగా ఉండేది లేదు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నా పరిశుద్ధ సమభక్తపు సంస్కారాన్ని మీరు కలిగి ఉండండి. మీరు అలా మీ శరీరాలతో మీరు ఉండలేరు, మీ వల్ల కాదు. నా శరీరాన్ని తీసుకుంటే మీ శరీరాలకు అలాంటి లక్షణాలు ఉంటాయి.
నా రక్తాన్ని త్రాగితే మీకు అలాంటి రక్తపు లక్షణాలు, మంచి లక్షణాలు మీకు వస్తాయి. కాబట్టి అలా ఉండండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవుని శరీరం కొరకు, దేవుని రక్తం కొరకు అలా ఆశపడి ఆయనకిష్టమైన బిడ్డలుగా జీవిద్దాం. అలాంటి కృప దేవాది దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడ, జీవమగలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వందనములు. పరిశుద్ధ సమభక్త సంస్కారపు ఆరాధనలు కొన్ని విషయాలు మేము నేర్చుకోవడానికి మీరు మాకు కృపనిచ్చారు. అందుని బట్టి వందనములు. విన్నటువంటి వాక్యము రాజా వ్యర్థమైపోకుండా మీ చిన్ని ప్రభువా మా నిజ జీవితంలో మేము అన్వయించుకొని ఈ పరిశుద్ధ సమభక్తపు సంస్కార ఆరాధనలో మీరు పాల్గొని మీకు మహిమ తీసుకొచ్చే బిడ్డలుగా, అయా ఎత్తబడే బిడ్డలముగా, పరలోక రాజ్యానికి వారసులు అయ్యే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేసి బలపరిచి దీవించి ఆస్వాదించి మహిమ ఘనత ప్రభువులు మీరు పొందుకుంటారని యేసయ్య శక్తి కలిగిన నామములో అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.